చంద్రబాబు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ అవి ట్రోలర్స్ కు మంచి స్టఫ్ ను ఇస్తాయి. అవును, ఎందుకంటే ఏదో టెక్నాలజీ యావలో ప్రజలకు ఏదో చేయాలని చంద్రబాబు చేయడం, అవి ప్రజల్లో నవ్వులు పాలవ్వడం మనం చూస్తున్నాం. తాజాగా పైలట్ ప్రాజెక్టుగా వాట్సాప్ ద్వారా గ్రీవెన్స్ పనులు అన్ని ప్రభుత్వం ద్వారా చేసేలా చంద్రబాబు ప్రకటించారు. ఇంకేముంది, ఆ వీడియోను నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలో అమలు పక్కకు పోయింది. అసలు వాటి గురించి ప్రశ్నిస్తే ఖజానా ఖాళీ అంటున్నారు. ఊరికే ఉంటే విమర్శిస్తారు కాబట్టి చంద్రబాబు ఏదో ఒక హడావిడి చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు వాట్సాప్ ద్వారా పౌర సేవలను ప్రారంభించి గొప్పగా డబ్బా కొట్టుకున్నారు. దీంతో ప్రపంచానికి కొత్త టెక్నాలజీ అందించినంతగా తెగ బిల్డప్. దీంతో ట్రోలర్స్ ఏగిపారేస్తున్నారు. యానిమల్ సినిమాలోని వాట్ ఇ థాట్, వా బాబు అంటూ సెటర్లు కురిపిస్తున్నారు. ఇప్పటికైనా పెండింగ్ హామీలు నెరవేర్చాలంటూ హితో పలుకుతున్నారు. భవిష్యత్తులో ఈ నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్, అడంగల్ ఇవన్నీ ఉన్నాయి. రేపు 18 నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా. మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం. ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్ గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళా మీకు వాయిస్ లో కావాలంటే వాయిస్, అదర్వైజ్ టెక్స్ట్ లో కావాలి టెక్స్ట్, లేకపోతే సర్టిఫికేట్ కావాలి సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం.